హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. అండ్ ఎవరైతే ఏమర్ఎస్ సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ అండ్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఎవరైతే లోకల్ లాంగ్వేజ్ కింద తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో, అంటే మీకు థర్డ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా, దాని కింద ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సిలబస్ ఏందనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టోటల్గా మీరు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, అండ్ గ్రామర్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఈ గ్రామర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మీకు చెప్తాను చూడండి. ముఖ్యంగా మీకు 100% వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే సందులు అనమాట. ఓకే, సందుల నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సమాసాలు గురువ నేర్చుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ టైం మనకి లైబ్రరీ దాంట్లో సమాసాలు అనేది రాలేదు, బట్ ఈసారి వచ్చే అవకాశం ఉంది. వేరే సబ్జెక్ట్లో మీకు సమాసాల నుంచి కూడా క్వశ్చన్లు అనేవి అడిగారనమాట. ఓకే, ఆ తర్వాత మీరు పర్యాయ పదాలు నేర్చుకోవాల్సి ఉంటుంది, అంటే ఇంగ్లీష్లో సినోనిమ్స్ అనమాట. ఓకే, అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి వ్యాకరణం సంబంధించి సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. అంటే భాషా భాగాలు కానివ్వండి, విభక్తులు కానివ్వండి, అండ్ ఛందస్సు కానివ్వండి, ఓకేనా, అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ కానివ్వండి, వీటికి సంబంధించి వ్యాకరణం సంబంధించి ఈ అంశాలు అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే పదజాలం అనమాట, వొకాబులరీ అనేది నేర్చుకోవాలి. అండ్ మీకు పదాల మీద కొంత అవగాహన అనేది ఉండాలన్నమాట. మీరు 6th to 10th తెలుగు సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి తెలుగు బుక్స్ అనేది చదవండి. అండ్ వాటి బుక్స్ వెనకాల మీకు పదజాలం అనేది ఉంటుందన్నమాట. 6th to 10th అండ్ తెలుగు బుక్స్ అనమాట, స్టేట్ సంబంధించినటువంటి బుక్సే. మీకు ఆ బుక్స్ వెనకాల మీకు చాలా సంబంధించినటువంటి అర్థాలు అనేవి ఉంటాయి, పదజాలం అనేది ఉంటుంది, వెకాబులరీ అనేది ఉంటుంది. అది చదివితే మీకు చాలా ప్లస్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు ఫ్రీగానే ఉంటుంది. తెలుగు ఎస్సీఆర్టీ బుక్స్ అనేవి చూడండి, ఆన్లైన్లో మీకు వచ్చేస్తుంది. అండ్ అక్కడే మీకు నానా అర్థాలు కూడా దొరుకుతాయి, అండ్ వ్యుత్పత్తి అర్థాలు కూడా అక్కడే దొరుకుతాయి, ప్రకృతి వికృతి కూడా మీకు అక్కడ దొరుకుతాయి. అండ్ ఇవన్నీ కూడా ఫ్రీ టాపిక్స్ అనమాట. మీరు తెలుగు ఎస్సీఆర్టీ బుక్స్ సంబంధించినటువంటి 6th to 10th అండ్ తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, బుక్స్ వెనకాల చూసుకోండి. మీకు ఆన్లైన్లో పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. కిందికి వచ్చేసినట్లయితే మనకి అండ్ అర్థాలు అనమాట. అర్థాలు అంటే మీకు రచనా నైపుణ్యాలకు సంబంధించినటువంటి మీనింగ్స్ అనమాట. అంటే మీకు అర్థాలకు సంబంధించి డిఫరెంట్ మీనింగ్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే ఒక్కో సందర్భంలో ఒక్కో పదానికి ఒక్కో అర్థం అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ రైటింగ్ అంటే రచనకు సంబంధించి కూడా అర్థాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అవి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. పదజాలం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇవి కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ రచనా కాంటెక్స్ట్లో కూడా మీరు మీనింగ్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ మీకు ఒకటి చెప్తాను. శేషు అనమాట. శేషు అంటే పాము అంటారు, అండ్ ఒక్కో సందర్భంలో దేవుడు అంటారు. ఓకేనా, ఈ రెండు సందర్భాలు డిఫరెంట్గా యూజ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి సామెతలు, జాతీయాలు, వీటికి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఆ తర్వాత ప్యాసేజెస్ అనమాట. అపఠిత గద్యం అంటారు తెలుగులో. అండ్ అన్సీన్ ప్యాసేజెస్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్యాసేజెస్ కూడా ప్రాక్టీస్ చేయాలి, అందులో నుంచి కూడా క్వశ్చన్లు అనేవి వస్తాయి. మనకి లాస్ట్ టైం కూడా చాలా వాటిలలో ప్యాసేజ్ ఇచ్చి వాటికి సంబంధించి క్వశ్చన్లు అనేవి అడిగారు, అవి మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఒక వాక్యం ఇస్తారు, అది దాన్ని పూర్తి చేయండి, కింద ఏ పదం ఈ వాక్యాన్ని పూర్తి చేస్తుంది అని అడుగుతారు. అండ్ అలాంటి బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత సందుల నుంచి అయితే కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, పర్యాయ పదాల నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, ప్రకృతి వికృతి నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, అండ్ ప్యాసేజ్ క్వశ్చన్ కూడా కంపల్సరీ ఒకటి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనమాట. అంటే ఒక వాక్యాన్ని పూరించండి. ఒక పదం అనేది మిస్ చేస్తారు, వాటికి సంబంధించి ఆ పదాలకు సంబంధించి మీకు ఆప్షన్స్ ఇస్తారు, అవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అది కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ 1 word సబ్స్టిట్యూషన్ అనమాట. దీన్నే వ్యుత్పత్తి అర్థాలు అంటారు, 1 word సబ్స్టిట్యూషన్. అండ్ అవి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి ఈ టాపిక్స్ అన్ని కంపల్సరీ చదువుకోండి. అండ్ లాస్ట్ టైం సమాసాల నుంచి కొన్ని వాటిల్లో వచ్చింది, బట్ మెయిన్ సమాసాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకోండి. ఓకేనా, సమాసాలు చాలా టాపిక్స్ ఉంటాయి, మెయిన్ సమాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకోండి. సందులు దాదాపు అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి, బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీకు టోటల్గా తెలుగు నుంచి 10 క్వశ్చన్లు వస్తాయన్నమాట. మినిమం మీరు కనుక ఈ వ్యాకరణం కనుక బేసిక్స్ నేర్చుకుంటే 8 వరకు కూడా చేయగలుగుతారు. అప్పుడు ఏమవుతుందంటే హిందీ నుంచి అండ్ ఇంగ్లీష్ నుంచి ఒక 2 క్వశ్చన్లు చేస్తే మీరు లాంగ్వేజ్ సబ్జెక్ట్ అనేది క్వాలిఫై అయిపోవచ్చు. ఓకేనా, మీరు ఇంగ్లీషు హిందీ కంటే కూడా మీరు తెలుగు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఇంకా వాళ్ళకి చాలా ఈజీ అనమాట. వాళ్ళకి వీటి మీద దాదాపు ఒక ఐడియా అనేది ఉంటుంది, ఒకసారి వింటే అవి తెలిసిపోతుంది.
అండ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే చాలా క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. మీరు ఆ ఫ్రీ క్లాసెస్ కూడా వినొచ్చు. ఓకే. అండ్ ఎవరైనా దీనికి సంబంధించినటువంటి నోట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ద్వారా కూడా నోట్స్ అనేది ఉంది. మీకు దానికి సంబంధించిన కోర్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. 99 రూపీస్ అనమాట. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ మీరు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ 2-3 పీడిఎఫ్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మీకు త్వరలోనే అప్డేట్ అనేది చేస్తాను. ఓకే. అండ్ ఇదనమాట మనకి తెలుగు సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ సబ్జెక్టు. లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ఎవరైతే తెలుగు సెలెక్ట్ చేశారో వాటికి సంబంధించినటువంటి వివరాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.